వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వీకెండ్ రివ్యూలో చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి అంశం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం పేరుతో జరిగినటువంటి మహాసభ. అందులో కొన్ని సూక్ష్మంగా రేఖాంశాలు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క వ్యవహార శైలి, అటు పాలనాపరంగా కానీ లేదు అంటే పార్టీ పరంగా కానీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, సాగిస్తున్నటువంటి ప్రస్థానం, అంటే ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో. అదేవిధంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజాపోరు పేరుతో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మొదలైన అంశాల మీద సాగించినటువంటి పోరు. కౌన్సిల్లో వైసీపీ అనుసరిస్తున్నటువంటి పాత్ర ఎలా ఉంది, ఏమిటి, ఈ అంశాలకు సంబంధించి మనం ఒక రివ్యూ చేద్దాం. ముందు ప్రధానంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన తన ప్రసంగంలో ప్రధానంగా అన్నది ఏంటంటే, రిజిస్టర్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా మనం ఆవిర్భవించాం, నిలదొక్కున్నాం, నిలబెట్టాం అనేటువంటి ధోరణిలో ఆయన మాట్లాడారు. ఎస్, ఇందులో కించిత్తు అతిశయోక్తి లేదు. రిజిస్టర్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా చాలా వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్ళారు అనేటువంటిది ఇందులో సత్యదూరం ఏమీ లేదు. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది చాలా తీవ్రంగా నష్టపోయి జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత చాలా కాలం హెసిటేట్ చేశారు, ఈ పార్టీలోకి వెళ్ళాలా వద్దా ఏమిటని. ఆ తర్వాత కూడా ఏంటంటే ఆ పార్టీకి కంటిన్యూటీ లేకపోవటం కానీ, లేదు అప్పుడప్పుడు రావటం, అప్పుడప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చి వెళ్ళిపోవటం, ఇట్లా ఒక కన్సిస్టెన్సీ లేనటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది సీనియర్ పాలిటీషియన్స్ కూడా ఈ పార్టీకి కూడా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి మీమాంసలో ఉన్నారు. అటువంటి ఒక డోలాయమాన స్థితి నుంచి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అవడం జరిగిందో, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ అనేటువంటి విధంగా అక్కడికి వెళ్ళడం, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, అక్కడి నుంచి డైనమిక్స్ అన్ని కూడా చాలా శరవేగంగా మారిపోయాయని చెప్పాలి. ఈ పరిస్థితుల్లో బీజేపీ అనూహ్యంగా, టీడీపీ, జనసేన ఈ మూడు కూడా, ఇది అనూహ్యమే కాదు అంటే మనబోటి వాళ్ళని కొంతమంది ఊహించాం, కానీ మాసెస్కి మాత్రం ఒక క్షణం ఇది ఆశ్చర్యం అని అనిపించింది అనుకోవాలి. అయితే ఈ పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి అనుకున్నటువంటి వైసీపీకి శరాఘాతం లాగా అసలు కనీస మాత్రంగా కూడా సీట్లు రాకపోవటం, 11 సీట్లకే పరిమితం అయిపోవటం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఊహించని పరిణామం. అయితే అంతకు మించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు, కూటమి తరఫున గెలిచినటువంటి ఎంపీలు అటు జాతీయ స్థాయిలో పార్టీ ఎన్డీఏ మనగలగడానికి కూడా, మనుగడ సాగించడానికి కూడా అవసరం అనేటువంటిది ఈ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కూటమికి కలిసి వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి జాక్పాట్ లాగా కూడా దీన్ని మనం అనుకోవచ్చు. సో ఈ విజయ పరంపరలో ఇంకా దాన్ని కన్సాలిడేట్ చేసుకుని మరింత ప్రజాభిమానాన్ని చూరగొనాల్సినటువంటి నేపథ్యంలో, అది కాకుండా నిన్న మాట్లాడినటువంటి ప్రసంగంలో కూడా సరే వాళ్ళ మనోభావాలు తీవ్రంగా గాయపడిన మాట వాస్తవం కావచ్చు. దానికి ప్రతీకారంగా ఇప్పటికీ కూడా ఇంకా వైసీపీ మీద, వైసీపీ సానుభూతి పరుల మీద, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కక్ష సాధింపు చర్యలు నిరంతరం సాగిపోతూనే ఉన్నాయి. ఇది జరుగుతున్నటువంటి తంతు. అయితే ఇంకొక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఏంటంటే, 40 ఏళ్ల టీడీపీని నేను నిలబెట్టా అనేటువంటి స్టేట్మెంట్. ఈ స్టేట్మెంటు టీడీపీలో ఒక పెద్ద అలజడి చెలరేగింది అనాలి. అయితే ఈ అలజడి ఒక నిశ్శబ్దమైనటువంటి అలజడిగానే ఉంది, కానీ దీని మీద ఎవరు కూడా ఇప్పటికైతే మనం ఈ మాట్లాడుతున్న సమయానికి బహిరంగంగా బయటపడి దీని మీద వ్యాఖ్యానించినటువంటి వాళ్ళు లేరు. బహుశా వాళ్ళకి అలాంటివి ఏమి మాట్లాడొద్దనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉండి ఉండవచ్చు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మాత్రం అర్జెంటుగా డిబేట్స్ పెట్టేసేసి ఆ అనలిస్టులతో ఏమైనా సరే అబ్బాయి ఇది కరెక్ట్ కాదు అని చెప్పించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. వీళ్ళేమో అనుకుంటూ వీళ్ళు కూడా మాట్లాడారు. సో ఈ పరిస్థితుల్లో ఎవరి వల్ల ఎవరు గెలిచారు అనేటువంటిదే ఇప్పుడు టీడీపీలో కానీ ఆ కూటమిలో కానీ జరుగుతున్నటువంటి ఒక ఇంటర్నల్ డిబేట్. అఫ్కోర్స్ బయట కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్లో అది కూడా డిబేటబుల్గానే ఉంది. ఎవరి వల్ల ఎవరు గెలిచారు కూటమిలో అని ప్రధానంగా మనం చెప్పాలి అన్నట్లయితే, ఒక అలయన్స్ అనేటువంటిది ఏంటంటే దాంట్లో అనేక రకాలైనటువంటి అంశాలు ఇమిడి ఉంటాయి. అంటే 40 సంవత్సరాల పార్టీ వైసీపీ దెబ్బకి బలహీనపడిందనేటువంటి మాట అయితే వాస్తవం. అయితే దానికి ఒక చేయూతను ఇచ్చేటువంటి రీతిలో జనసేన తోడవటం,
జనసేన తోడైనటువంటి సందర్భంలో కొన్ని చోట్ల సీట్ల కాంబినేషన్ కానీ ఓట్ల కాంబినేషన్ కానీ పోలరైజ్ అయింది. అది కూడా అద్భుతమైనటువంటి ఒక ప్రయోగం. అయితే ఇదే క్రమంలో మరి వైసీపీని దెబ్బ కొట్టేటువంటి క్రమంలో బీజేపీ పాత్ర ఏమీ లేదా అని అంటే, ఎవరి వల్ల ఎవరు గెలిచారు? బీజేపీ వల్ల జనసేన టీడీపీ గెలిచిందా? జనసేన వల్ల టీడీపీ గెలిచిందా? లేదు ఈ రెండు పార్టీల వల్ల బీజేపీ గెలిచిందా అని కనుక కూటమిలో ఒక ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు ఉదయించినప్పుడు ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, 40 సంవత్సరాల టీడీపీకి అన్ని రకాలుగా ఆర్థిక పరిపుష్టి కానీ వ్యూహాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ వ్యూహాలు ఆర్థిక పరిపుష్టి ఉదాహరణగా చెప్పుకోవాలంటే పిఠాపురంలో ఈయన వాళ్ళు ఎవరు కాదన్నప్పటికీ కూడా కర్మన్న లేకపోతే వర్మన్న ఏ పేరు పెట్టినా కూడా అక్కడ గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక కరివేపాకును కూడా పవన్ కళ్యాణ్ గారికి అందించారు. ఆ కరివేపాకు అప్పటికి అద్భుతంగా పనిచేసిందనే దాన్ని మనం కాదనలేని సత్యం. మరి ఇది కరివేపాకుగా మిగిలిపోయిందంటే దట్ ఈస్ ది స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. కాబట్టి అదే ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఈ నేపథ్యంలో ఎవరి వల్ల ఎవరు గెలిచారు అని చెప్పుకోవాలంటే, మైనస్ టీడీపీ జనసేన ఏం సాధించింది గతంలో అనేటువంటిది చూసాం. ఎందుకంటే ఆ పార్టీకి ఒక వ్యూహం కానీ ఒక ప్రస్థానంలో ఉండేటువంటి స్ట్రాటజీస్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. వాటన్నిటికీ కూడా అండగా నేనున్నాను పెద్దన్నగా అనేటువంటి దీంట్లో టీడీపీ అద్భుతంగా చేయూతనిచ్చింది. అదే క్రమంలో చతికిలి పడిపోయి నిస్తేజం అయిపోయి నీరస పడిపోతున్నటువంటి టీడీపీకి నేనున్నాను అనేటువంటి ఒక పిలుపు జనసేన నుంచి వాళ్ళకు ఒక మంచి స్ఫూర్తినిచ్చింది. ఇదే క్రమంలో బీజేపీ ఇద్దరు తన తరఫున ఒక టీము ఆడటానికి వెళుతున్నప్పుడు గెలుపులో పిచ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు క్రికెట్లో ఉన్నటువంటి నిపుణులు. ఆటగాళ్ల సామర్థ్యమే కాదు, ఆ ఆడటానికి కావలసినటువంటి పిచ్ కూడా కరెక్ట్గా ఉండాలి. లేదు ఒక రణక్షేత్రాన్ని కనుక తీసుకుంటే యుద్ధం చేసేటప్పుడు యుద్ధం చేసే ఎరీనా కూడా ప్రాపర్గా ఉండాలని చెప్తారు. సో మీకెందుకు, మీరు ఫైట్ చేయండి, వెనక మేము ఉన్నాం అనేటువంటి ఒక వ్యూహం కానీ ధైర్యం కానీ దమ్ము కానీ ఈ మూడింటిని కూడా అత్యద్భుతంగా కావలసిన ఎనర్జీస్ని ఇచ్చిన పార్టీ ఏది అన్నట్టయితే బీజేపీ. బికాస్ ఆఫ్ బీజేపీయే వాళ్ళు ప్రచారాల్లో ఇష్టారాజ్యం కింద చెలరేగిపోవడానికి కానీ నోటికొచ్చినట్టు మాట్లాడటంలో కానీ మునుముందుకు దూసుకుపోవడంలో కానీ ఈ ఎనర్జీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసింది ఎవరు అన్నట్లయితే బ్యాక్ ఎండ్లో నరేంద్ర మోడీ గారు, బీజేపీ అనేటువంటి దాన్ని ఎవరు కాదనలేనటువంటి సత్యం. మరి ఈ పరిస్థితుల్లో మైనస్ బీజేపీయే కనుక ఉన్నట్లయితే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉండే అనేది ఒక ప్రశ్న, మైనస్ టీడీపీయే కనుక ఉన్నట్లయితే జనసేన పరిస్థితి ఎలా ఉండేది అనేటువంటిది ఒక ప్రశ్న, మైనస్ జనసేన ఉన్నట్లయితే టీడీపీ పరిస్థితి ఎలా ఉండేది. కాబట్టి ఇదంతా కూడా ఒక కాంబినేషన్. ఈ కాంబినేషన్ పూర్తిగా కలిసి వచ్చినటువంటి పరిస్థితుల్లో ముగ్గురికి కూడా అది ఒక కలిసి వచ్చినటువంటి కాంబినేషన్ గానీ దీన్ని చూడాలి. కూటమి అనేటువంటిది రాజకీయాల్లో ఎప్పుడు కూడా కూటమి ఫార్ములా అనేది అయితే అటర్ ఫ్లాప్ అవుతుంది, కాదన్నట్లయితే సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ యొక్క ఫలితాలు ఒక 1% ఓటు సపోర్ట్ ఇచ్చినా, లేదు 10% సపోర్ట్ ఇచ్చినా, 90% సపోర్ట్ ఇచ్చినా, ఆ ఓవరాల్ సపోర్ట్ ఆ సక్సెస్ అనేటువంటిది అందరికీ సమభాగంగానే ఉంటుంది తప్ప ఇందులో ఒకరు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనుకోవడం కరెక్ట్ కాదు. అయితే ఎవరికి వాళ్ళకి క్లెయిమ్ చేసుకుంటున్నారంటే ఇట్ ఈస్ అప్ టు దెమ్ ఓన్లీ. సో ఆ క్రమంలోనే అది ఒక సాటిస్ఫాక్షను, పైగా ఏంటంటే ఒక విజయోత్సాహంలో మాట్లాడినటువంటి ఇదే తప్ప ఇది కేవలం జనసేన వల్ల టీడీపీ గెలిచిందనుకోవడానికి కానీ, లేదు టీడీపీ జనసేన వల్ల బీజేపీ గెలిచింది కాదు. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్. ఈ కాంబినేషన్ కలిసి వచ్చింది. మరి ఈ కాంబినేషన్ కలిసి వచ్చినటువంటి విజయోత్సాహంలో ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన హాస్యనటుడు అని చెప్పి అనడంలో ఎంతవరకు ఔచిత్యం ఉంది? నిజంగా జగన్మోహన్ రెడ్డి హాస్యనటుడా? ఒక హాస్యనటుడు అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అధినేతల్ని ఢీకొని బయటకు వచ్చి పార్టీ పెట్టి ఒంటరిగా జైలుకి పంపిస్తామన్నా కూడా వెరవకుండా జైలుకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి ప్రజా ప్రస్థానాన్ని సాగించి తద్వారా మొదటిసారి ఎంపీగా బై ఎలక్షన్స్లోనే 1,00,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలవటం, తర్వాత కాలంలో 63 సీట్లకు పైగా గెలవడం, ఆ తర్వాత అనూహ్యమైనటువంటి ఏదైతే స్ట్రైక్ రేట్ అని చెప్పి అంటున్నారో ఒంటరి పోటీలో అద్భుతమైనటువంటి స్ట్రైక్ రేట్ సాధించటం, ఇవన్నీ ఒక కమెడియన్
చేయటం అనేటువంటిది సాధ్యమేనా? అంతెందుకు, ఈ రోజున ఓడిపోయినప్పటికీ తగిన సీట్లు లేకపోయినా కూడా ఎన్ని నిర్బంధాల మధ్య, ఎన్ని ఒత్తిళ్ల మధ్య, ఎన్ని ఎత్తుగడల మధ్య వీటన్నిటినీ కూడా నిలదొక్కుని ప్రజా పోరాటాలకు పిలిపివ్వటం, ఇప్పటి వరకు సాగించినటువంటి ప్రజా పోరాటంలో నిలబడటం, కలబడటం అనేటువంటిది ఒక కమిడియన్కి సాధ్యమేనా అనేటువంటిది కూడా ఎంతవరకు ఈ కామెంట్స్లో ఔచిత్యం ఉందనేది కూడా చూసుకోవాలి. కాబట్టి అది ప్రజల యొక్క వారి విఘ్నతకి, ప్రజల యొక్క పరిశీలనకి, వీక్షకుల యొక్క పరిశీలనకి వదిలేస్తున్నాం. ఇక మరొక అంశానికి వచ్చినట్టయితే టీడీపీ వర్సెస్ జనసేన చూసుకుంటే, నిన్న జయకేతనం సభలో జనసేన యొక్క విజయోత్సాహాన్ని చూసినట్టయితే స్టిల్ ఆ పార్టీ అధినాయకుడు కావచ్చు, వారు కానీ ఇంకా ఆ విజయోత్సాహంలో ఇంకా హనీమూన్ మూడ్స్లోనే వాళ్ళు ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనుకంటే, తెలుగుదేశం పార్టీలో గెలిచినప్పటికీ కూడా చాలామంది గెలిచాం కానీ మనకేంటి ఒరిగింది, మన ఫలితం ఏంటి అనేది కొంతమంది ఉంటే, గెలిచి దాన్ని చక్కగా ఎన్కాష్ చేసుకునేటువంటి స్థితిలో కొంతమంది ఉన్నారు. మరి పార్టీ అధినాయకుడి పరిస్థితి ఎలా ఉందంటే, పార్టీ అధినాయకుడు ఎందుకో తెలియదు కానీ ఆ ప్రతిపక్షం బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఆయన తీవ్రమైనటువంటి ఒక ఒత్తిడికి లోనవుతున్నట్టుగా మాత్రం ఆయన ప్రసంగాల్లో కానీ, ఆయన చర్యల్లో కానీ, ఆయన కానీ, ఆయన తనయుడు కానీ వారి వ్యవహార శైలిని నిశ్చితంగా పరిశీలిస్తే ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది అనేటువంటి మాట దీన్ని కాదనలేనటువంటి సత్యం. నిజానికి అంత అవసరం లేదు ఒత్తిడి, కానీ ఎందుకో మరి వారు ఆ రకమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు. ఇది టీడీపీ యొక్క పరిస్థితి. ఇక అసెంబ్లీలో అసలు అంటే బహుశా వారు అనుకోవటం ఏంటంటే వైసీపీ పార్టీని నామరూపాలు లేకుండా తుడిచిపడేసేయాలి అనుకున్న స్థితిలో మళ్ళీ కుప్పకూలినటువంటి పార్టీ అంచెలంచెలుగా పైకి రావడం, మళ్ళీ కార్యక్రమాలు నిర్వహించడం, ఎన్ని నిర్బంధాలు, ఎన్ని అరెస్టులు జరుగుతున్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా తట్టుకొని మళ్ళీ ప్రజా ఉద్యమాల దిశగా ముందుకెళ్ళటం, ఇవన్నీ చూస్తే బహుశా వాళ్ళకి కొంత అసహనానికి గురవుతున్నట్టుగా ఉంది. ఆ క్రమంలో ఆ పార్టీ కూడా 14 సంవత్సరాల నుంచి 15వ అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఆవిర్భావ సభ జరుపుకుంది. సరే, సహజంగా ఓటమి రుచి చూసిన తర్వాత జరిగేటువంటి సభలు, మహానాడు సభలు కూడా మనం చాలా చూసాం. ఆ విధంగానే ఉంటాయి తప్ప అందులో పెద్దగా అయితే ఉండదు. కాకపోతే ఆ రోజున ప్రజా పోరాటాలకు పిలుపునివ్వడం అనేటువంటిది కూడా ఆ పార్టీలో కొంత స్ఫూర్తి నింపిందని చెప్పి అనుకోవాలి. అంతేకాకుండా అసెంబ్లీలో అసలు 11 మందే ఉన్నారు అసెంబ్లీ అనుకుంటున్న నేపథ్యంలో కౌన్సిల్లో తమ బాణి వినిపించడంలో వైసీపీ సక్సెస్ అయిందనాలి. అండ్ మోర్ ఓవర్ వైసీపీలో కౌన్సిల్లో ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు బొత్స సత్యనారాయణ కానీ లేదు, అసలు అంతకుముందు వరకు కూడా ఎవరో తెలియనటువంటి వరుదు కళ్యాణి ఆమె కానీ, వాళ్ళిద్దరూ కూడా అధికార పార్టీని ఇచ్చినటువంటి ప్రామిస్సులు తొంగలోకి తొక్కారు అనేటువంటి అంశంలో తూర్పారబట్టడంలో చాలా సమర్థంగా తమ పాత్రను పోషిస్తున్నారు. ఇద్దరిని కూడా శభాష్ అనిపించుకునేటువంటి రీతిలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తూ ఆ పార్టీకి ఒక అండగా నిలబడ్డారు అనేటువంటిది అయితే చెప్పచ్చు. సో వాళ్ళిద్దరి యొక్క వ్యవహార శైలి, పాత్ర మనం అభినందించాల్సినటువంటి అంశం. మరొక అంశానికి వచ్చినట్టయితే కోర్టులు నిన్న మొన్నటి దాకా అసలు మనకు ఎదురు లేదనేటువంటి రీతిలో ఎడాపెడా కేసులు పెడుతున్నటువంటి నేపథ్యంలో వివిధ కేసులు ప్రత్యేకించి సోషల్ మీడియా కేసులు కావచ్చు, లేదు వైసీపీ వారికి సంబంధించినటువంటి కేసుల్లో కోర్టులు ఆసక్తికరమైనటువంటి అంశాలు ప్రస్తావించడం, ముఖ్యంగా BNS 111 పెట్టడం అనేటువంటి దాని మీద కోర్టులు ఆక్షేపణ తెలియజేయటం, ఇవన్నీ కూడా కొన్ని సానుకూలమైనటువంటి అంశాలు అయితే, ముఖ్యంగా పోలీసులకి ఎడాపెడా చివాట్లు పెట్టడం, వాళ్ళ యొక్క అత్యుత్సాహాన్ని, అధికార పార్టీ వారిని సంతృప్తిపరచడానికి వాళ్ళ బాధ్యతలని, ధర్మాన్ని విస్మరించి వ్యవహరిస్తున్నటువంటి తీరు కొందరు పోలీసులు మాత్రమే. దీని మీద కూడా కోర్టులు ఆక్షేపణ తెలియజేయటం, ఇవన్నీ ఓవరాల్గా చూస్తున్నప్పుడు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి కొంతమంది పోలీసు అధికారులు తీవ్రమైనటువంటి ఒత్తిళ్లకు కూడా లోనవుతూ, ఏమిటి ఇదంతా, మన డ్యూటీ మనం చేసుకునివ్వకుండా, ఇది మా వల్ల కాదు, అవసరమైతే ఇక సెలవు పెట్టి వెళ్ళిపోవాలనేటువంటి స్థితిలో కొంత ఒత్తిడికి కూడా అటు కోర్టు నుంచి వస్తున్నటువంటి ఇవి కానీ, వార్నింగ్స్ కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఈ రకమైనటువంటి ఒక ఒత్తిళ్లకు గురవుతున్నట్టుగా ఉంది. మొత్తంగా ఇది రాను భవిష్యత్తులో మరి ఏమవుతుంది, ఎందుకంటే అఫ్కోర్స్ ఇదంతా రొటీన్గా జరిగేదే కానీ గవర్నర్కి జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద వైసీపీ వారు వెళ్ళి మెమరాండం ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ దానివల్ల పెద్ద ఫలితం ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు.
బట్ న్యాయస్థానాలు మాత్రం జరుగుతున్నటువంటి తంతుని కొన్ని కేసుల్లో గమనిస్తున్నాయి. అంతిమంగా మరి వచ్చేటువంటి తీర్పులు కూడా ఎలా ఉంటాయి అనేది, ఇది స్ట్రీమ్ లైన్ అవుతుందా, ఈ ధోరణి ఇలాగే కొనసాగుతుందా అనేటువంటిది చూద్దాం. ఓవరాల్గా చూసుకుంటే ఈ వారంలో ప్రముఖమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాల యొక్క సూక్ష్మ లేదంటే స్థూల విశ్లేషణ ఇది చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. వచ్చే వారం మరికొన్ని అంశాలతో కలుద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.